హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే స్పెషల్ మీకు 3 వెరైటీలు చేసి చూపిస్తానండి. ఇది మా కిచెన్ చూడొచ్చు. నేను 4 బర్నర్ గ్యాస్ స్టవ్ గ్రీన్ చెప్దండి, చిమ్నీ హిందీ వేర్ది. ఇది చాలా ఓల్డ్ అండి, హిందీ వేర్ది. ఇది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయిందండి. స్టిల్ గుడ్ కండిషన్ అండి, ఆటో సెన్సారు. తర్వాత ఫిష్ ఫ్రై అండి, ఫిష్ కానాగదండి. దీంట్లోని మన మసాలా కారం, తర్వాత ధనియాల పొడి, ఎవరెస్ట్ మసాలా అండి. తర్వాత చికెన్ అండి, మ్యారినేట్ చేశానండి. పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర, మిర్చి, తర్వాత చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ కూడా పిండి పెట్టానండి. తర్వాత మటన్ అండి, ఉప్పు కారం జీలకర్ర పొడి అండి, దీన్ని కూడా బాగా మ్యారినేట్ చేసి పెట్టానండి. తర్వాత ఇవి బిర్యానీ సామాన్లు అండి, తేజ్పత్తా, ఇలాచి, లవంగి, దాల్చిని, యాలకులు అన్నీ అండి. పెద్ద సైజు ఉల్లిపాయలు అండి, టమాటా 3 అండి, గ్రీన్ చిల్లీ అండి, పుదీనా, కొత్తిమీర అండి, ఎక్సెస్ కర్రీ కోసం ఆనియన్స్ అండి. ఇది పల్లి ఆయిల్ అండి, మటన్ కోసం అండి. ఇది ఫిష్ ఫ్రై కోసం అండి. బిర్యానీ అయితే నేను నెయ్యితో వండుతానండి ఈరోజు. రండి, మొత్తం ప్రిపరేషన్ అంతా మీకు చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ని మనం పెద్ద పెద్ద స్లైస్ కింద కట్ చేసుకోవాలండి. చూడొచ్చు, నేను పెద్ద ఆనియన్స్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్లో కూడా పెద్దవి వస్తున్నాయి కాబట్టి ఇలా పెద్ద పెద్ద స్లైస్ని కట్ చేసుకోండి. ఇవి బిర్యానీకి అండి. అదే మనకి మటన్కి అయితే చిన్న చిన్నగా కట్ చేయాలండి. టమాటాలు కూడా మనకి ఒక 6 ముక్కల కింద పెద్దగా కట్ చేయాలండి. ఇవి కూడా బిర్యానీకి అండి. నేను డిమార్ట్లో కొనండి బాస్మతి రైస్ అండి, కేజీ 105 రూపీస్ అండి, 105 రూపాయలు నేను యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు అయితే రిలయన్స్ తీసుకోండి బాయిల్ రైస్, అవి బాగా ఉండేవి. ఇది కూడా టెస్ట్ చేస్తానండి ఎలా వస్తున్నాయని. ఇది కొంచెం ఫ్లేవర్ ఉందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది ఇందులోని బాయిల్ అయిన తర్వాత. అందరూ చూపిస్తారు కదా పెద్ద పెద్ద బాణీలు ఏమైనా ఉండాలని. మీ ఇంట్లో రైస్ కుక్కర్ కానీ లేదంటే కుక్కర్లో కానీ సింపుల్గా ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చికెన్ది మీకు చూపిస్తానండి. నేను ముందుగా నెయ్యి వేసుకున్నానండి. ఇందులోనే మన గరం మసాలా సామాన్లని ఫస్ట్ కొంచెం డ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, మన గ్రీన్ చిల్లీని కూడా ఇందులో వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఈలోగా నేను మటన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 3 లీటర్స్ కుక్కర్ అండి. మటన్ అయితే ఆల్మోస్ట్ 1 కేజీ మటన్ అండి ఇది. ఇందులోని నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. ఇందులో కొంచెం తేజ్పత్తా, కొంచెం గరం మసాలా సామాన్ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను అండి. ఇక్కడ చూడొచ్చు, ఆనియన్స్ ఆల్మోస్ట్ చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇక్కడ రైస్ కూడా నేను ముందు నానబెట్టుకున్నాను కదా, దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేస్తున్నానండి. ఇందులో పుదీనా కూడా వేసుకున్నాను. పెద్దవి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవలను. చిన్న స్పూన్లు అయితే ఒక 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇక్కడ మటన్లో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద 1 స్పూన్ వేసానండి. ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత చికెన్ని ముందే కలిపి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేయాలండి. చాలామంది చేసి చూపిస్తారు పచ్చి చికెన్ మీద పైన రైస్ వేసి చూపిస్తారు దమ్ము. దానివల్ల ఏంటంటే చికెన్ అయితే ఉడికిపోద్దు కానీ లోపల బోన్ అయితే మనకు పచ్చిగా ఉంటుందండి. ఇక్కడ తర్వాత మటన్ని ఈ పక్కనే నేను ఉన్న దాంట్లో వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ చూడొచ్చు, చికెన్ బాగా ఉడికింది. ఆల్మోస్ట్ పచ్చిది అనేది మొత్తం పోయిందండి. మనం వేసిన ఆనియన్స్కి తర్వాత ఈ టమాటాలకి కొంచెం గ్రేవీలో వస్తుందండి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మటన్ కూడా బాగా కుక్ అవుతుందండి. ఇందులో నేను ముందుగా పెట్టుకున్న పేస్టు, కొబ్బరి, తర్వాత ఉల్లిపాయలు, ఇలాచి, లవంగి, దాల్చినితో చేసినటువంటి పేస్ట్, మసాలా పేస్టు, దీన్ని ఒక 6 స్పూన్లు వేసానండి. ఎందుకంటే 1 కేజీ మటన్ కదా, ఎక్కువగా ఉండాలి. రైస్ ఆల్మోస్ట్ 50% బాయిల్ అయిందండి. మనం రైస్ని ఎప్పుడు కూడా 70% దాకా బాయిల్ చేసి ఉంచాలండి. ఇక్కడ చూడొచ్చు, చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులోని రైస్ని మనం వార్చుకునేది ఉన్నా పర్లేదు, అదర్వైజ్ లేదంటే ఒక చిన్న మూగుళ్ళాడది ఇందులోంచి వాటర్ అంతా కిందకు వచ్చేయాలండి. అందులో ఉన్న వాటర్ని మనం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాగా మొత్తం గిన్నెలు మొత్తంకి
చాలామంది చేస్తారు, ఒక లేయరు రైసు ఒక లేయరు చికెన్ ఇలాగా. అలా అవసరం లేదండి, మొత్తం వేసుకున్న తర్వాత నేను కలిపి పెడతానండి. ఇలా 2-3 టైమ్స్ మనం కలిపెట్టుకోవచ్చు. మీకు ఓపుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ బాగా రెడ్ కలర్ వచ్చినాయి బ్రౌన్ షేడ్లో పైన వేసుకోవచ్చు. అదర్వైజ్ లేదంటే అవసరం లేదు, మూత పెట్టేయండి. అది ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అయిపోద్ది కుక్ మోడ్లోకి వెళ్ళి నుంచి వామ్ మోడ్లోకి. ఇక్కడ నేను ఫిష్ కూడా ఫ్రై రెడీ చేస్తున్నాను. ఫిష్ ఫ్రైకి అయితే నేను వాడుతుంది మస్టర్డ్ ఆయిల్ అండి, అంటే ఆవాల నూనె తెలుగులో. ముందుగానే కలిపెట్టుకున్నాను కాబట్టి 1 అవర్ అయింది. మసాలా దీనికి బాగా పట్టింది. ఇది ప్రెస్టేజ్ ట్రై ప్లే అండి, కొత్తగా తీసుకున్నాను. దీని వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడొచ్చు. ఫిష్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. ఈ కుక్కర్ కూడా 1 విజిల్ 2 విజిల్స్ ఉంచొచ్చండి మటన్కి అయితే. కుక్కర్ అయితే వామ్ మోడ్లోకి వచ్చింది. అదర్వైజ్ మీరు స్టవ్ మీద పెడితే సిమ్లో పెట్టి ఉంచండి. 50 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ మొత్తం గ్రేవీని అబ్జర్వ్ చేసి కలర్గా వైట్ అండ్ గ్రేవీ కలర్లో మనకి కలర్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి కింద నుంచి పైకి మనం ఇలా కలిపెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను రైతా ఒకటి కచ్చంబర తెలుగులోని మనం రెడీ చేస్తున్నానండి. చూస్తారు కదా, లెగ్ నుంచి చికెన్ ఆల్మోస్ట్ రిమూవ్ అయ్యే స్టేజ్కి వచ్చింది. అంటే మొత్తం పర్ఫెక్ట్గా బిర్యానీతో పాటు చికెన్ కూడా కుక్ అయింది. మన కచ్చంబర్కి 2 ఉల్లిపాయలు తీసుకోండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. నేను 1/2 లీటర్ పెరుగు వాడాను. ఎప్పుడు కూడా దమ్ బిర్యానీ కానీ ఏం చేసినా సరే షేర్వాతో పాటు ఒక కచ్చంబర్ అనేది కంపల్సరీ అండి. ఇందులో పుదీనా కొత్తిమీర కట్ చేసి వేసానండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మటన్ కూడా చూద్దాం బాగా కుక్ అయింది లేదు. ఆల్మోస్ట్ ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇది నేను 2 విజిల్స్ అయితే ఉంచాను. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 సార్లు అటు ఇటు కలపాలి. ఇప్పుడు మీకు ప్లేటింగ్ చూపిస్తానండి. మాటమాడికి గరిటెతో కలపకుండా ఒకసారి కలిపాం కాబట్టి డైరెక్ట్గా ప్లేటింగ్లో మీరు పీసెస్ ప్లస్ రైస్ 2 కలిపి వచ్చాయి కదా, మీరు సర్వ్ చేసుకోవడమే. రైస్ చూసారు కదా, అసలు అంటుకోలేదు, విడివిడిగా వచ్చింది. అంటే పర్ఫెక్ట్గా వాటర్ కానీ మనకి అందులో ఉన్న స్టీమ్ బట్టి చికెన్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఏమాత్రం రైస్ని ఫుల్గా కుక్ చేసినా సరే మనకి ఇది పేస్ట్ అయిపోద్దండి. ఇందులో ఫ్రై చేసినటువంటి ఫిష్లు కూడా నేను పక్కన పెడుతున్నాను. తర్వాత మటన్ గ్రేవీ, చికెన్ బిర్యానీతో మటన్ కర్రీతో ఫిష్ ఫ్రై చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నాకు జస్ట్ 1.5 అవర్ పట్టిందండి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత. హెల్తీ ఫుడ్ మనం హోటల్లోకి వెళ్తే తింటే ఈచ్ ప్లేటు 600 to 700 ఉంటుందండి. కానీ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక ప్లేట్ 200 రూపాయలు కూడా పడదు. మటన్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.